రామ్ చరణ్ పెద్ది సినిమా మీద మనకి ఇప్పటికే భారీ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో మరి రీసెంట్గా ఒక క్రేజీ న్యూస్ వచ్చింది. ఆ క్రేజీ న్యూస్ వచ్చిన తర్వాత ఆ ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇంకా అమాంతం పెరిగిపోయాయి. సో మరి ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా విత్ ఇన్ మినిట్స్లో వైరల్ అవ్వడం కానీ, దాని గురించి అందరూ కూడా మాట్లాడుకోవడం కానీ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే రామ్ చరణ్ గారికి పెద్ది సినిమా అనేది అంటే తన లైఫ్లో గుర్తుండిపోయే సినిమాగా ఉంటుంది, ఒక మైల్ రాయిగా ఉంటుంది, ఒక టర్నింగ్ పాయింట్గా ఉంటుందని చెప్పేసి తన ఫ్యాన్స్ కోరుకోవడం. అండ్ దాంతోపాటు బుచ్చిబాబు గారు ఫస్ట్ సినిమాతోనే నేషనల్ అవార్డు కొట్టి సెకండ్ సినిమాకి వరల్డ్ వైడ్గా గుర్తింపున్నటువంటి హీరో రామ్ చరణ్ గారితో ఛాన్స్ రావడం. సో ఖచ్చితంగా ఆయన సహాయ శక్తిలా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అని చెప్పేసి డే అండ్ నైట్ కూడా కష్టపడుతూ ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం డైలీ ఆ షూటింగ్ రొటీన్స్ కావచ్చు. అండ్ చిక్రీ సాంగ్ ఇప్పటికే ఆ సాంగ్కి వచ్చినటువంటి ఆ క్రేజ్ కావచ్చు, ఆ ఒక అభిమానం కావచ్చు ఏ లెవెల్లో ఉందో మనం చూస్తూ ఉన్నాం. అసలు భాషతోని సంబంధం లేకుండా ఆ సాంగ్ అర్థం కాకున్నా కూడా అందులో ఉన్నటువంటి హూక్ స్టెప్స్ని రీక్రియేట్ చేయడానికి చాలామంది రకరకాలుగా ట్రై చేసి మిలియన్స్ కొద్ది వ్యూస్ వాళ్ళకు కూడా రావడం. ఇప్పటికే ఈ సాంగ్ యూట్యూబ్లో 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి చాలా టాప్ పొజిషన్లో ఉంది. సో మరి ఇలాంటి ఇంత మంచి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి సినిమాలో రామ్ చరణ్ గారి పక్కన స్పెషల్ సాంగ్ కూడా ఉంటుంది. ఆ స్పెషల్ సాంగ్లో ఆయన పక్కన నటించేది ఎవరు, అక్కడ రామ్ చరణ్ గారితో కలిసి స్టెప్పులు వేసి ఆ హీరోయిన్ ఎవరు అంటూ చాలామంది అడిగారు. సో మరి ఇక్కడ రీసెంట్గానే దాని గురించి అంటే మనకు క్లారిటీ వచ్చింది. అంటే సినిమా తరపున ఎలాంటి అధికారికంగా పోస్ట్ మాత్రం వాళ్ళు చెప్పలేదు, కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. జస్ట్ ఫ్యాన్స్ మాత్రమే అనుకుంటున్నారు మృణాల్ ఠాకూర్ గారు ఈ సినిమాలో రామ్ చరణ్ గారి పక్కన స్పెషల్ సాంగ్లో స్టెప్పులు వేయబోతున్నారు అని చెప్పేసి. సో మరి ఈ క్రేజీ న్యూస్ విన్న తర్వాత ఇంకా అభిమానుల గుండెలు మొత్తం కూడా ఇంకా వేగంగా కొట్టుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. సో మరి ఇప్పటి వరకు సాంప్రదాయమైనటువంటి కొన్ని క్యారెక్టర్లో మనం చూసాం, సీతగా మనం చూసాము. సో అలాంటి క్యారెక్టర్ చేసిన మృణాల్ ఠాకూర్ గారు అసలు స్పెషల్ సాంగ్లో చేస్తారా, అసలు తని ఒప్పుకుందా, ఇదంతా నిజమేనా అంటూ కొంతమంది డౌట్ పడుతూ ఉన్నారు. అంటే అందులో ఇలాంటి డౌట్ అయితే అవసరం లేదు. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ అందరూ కూడా స్పెషల్ సాంగ్లో చేయడం అనేది మనము సర్వసాధారణంగా చూస్తూనే ఉన్నాము. ఇక్కడ శ్రీలీల గారు కావచ్చు, ఒకప్పుడు చేయను అని చెప్పిన ఆమె కూడా పుష్ప 2లో చేయడం జరిగింది. సో ఖచ్చితంగా అయి ఉండొచ్చు, బట్ మనం చెప్పలేం. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు చిన్న హింట్ ఇచ్చారు స్పెషల్ సాంగ్లో చేస్తున్నట్టు. అది ఏ సినిమానో కాదు, పెద్దిని అని చెప్పేసి వీళ్ళైతే ఫిక్స్ అయిపోయారు. సో ఒకవేళ నిజంగానే మృణాల్ ఠాకూర్ గారు కానీ ఈ సినిమాలో రామ్ చరణ్ గారి పక్కన స్పెషల్ సాంగ్లో డ్యాన్స్ చేస్తే కనుక సో ఖచ్చితంగా మరి ఈ సినిమా థియేటర్లు మొత్తం కూడా బద్దలవ్వాల్సిందే ఈ సాంగ్కి అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం ఇప్పటి నుంచే మాట్లాడుకుంటున్నారు. మరి దీని గురించి ఎప్పుడు అధికారికమైనటువంటి ప్రకటన వస్తుందో వెయిట్ చేసి చూడాలి.